ముఖంపై రంధ్రాలు మచ్చలు తగ్గించడానికి ఒక టమాటా చాలు. అది ఎలా వాడాలో చెప్పిన న్యూట్రిషనిస్ట్. టమాటాని ఇళ్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కూరల రుచి పెంచడానికి టమాటాని వాడతారు. అయితే టమాటాని చర్మ సంబంధిత సమస్యల్ని కూడా తొలగిస్తుంది. టమాటాలో లైకోపిన్, విటమిన్ సి, విటమిన్ ఇ టమాటాల్లో కనిపిస్తాయి. ఈ లక్షణాలు చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి మచ్చలు, మొటిమలు, ముడతల్ని తొలగించడంలో సహాయపడతాయి. అయితే టమాటాని ఎలా వాడాలో చాలా మందికి తెలియదు. న్యూట్రిషనిస్ట్ శ్వేతాష టమాటాని ఎలా వాడాలో చెప్పారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ మచ్చలేని అందమైన ముఖాన్ని కోరుకుంటారు. అయితే ఈ రోజుల్లో జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మొటిమలు, మచ్చల సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యకరమైన చర్మానికి సరైన సంరక్షణ చాలా అవసరం. చాలామంది మచ్చలు, మొటిమలు, రంధ్రాలు తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు. వీటి వల్ల ఒక్కోసారి ఫలితం ఉండకపోవచ్చు. అయితే కొన్ని ఆయుర్వేద చిట్కాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఆయుర్వేద పోషకాహార నిపుణురాలు శ్వేతాష ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో ఒక సులభమైన చిట్కా షేర్ చేశారు. టమాటాతో మొటిమల వల్ల ఓపెన్ అయిన రంధ్రాల్ని ఎలా తగ్గించాలో చెప్పారు. సాధారణంగా టమాటా ఆహార రుచిని పెంచడమే కాకుండా చర్మానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖం మీద టమాటాని ఎలా అప్లై చేయాలి, ప్రయోజనాలేంటో ఆమె షేర్ చేశారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. న్యూట్రిషనిస్ట్ శ్వేతాష ప్రకారం టమాటాలో విటమిన్ సి, లైకోపిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు చర్మాన్ని ట్యానింగ్ నుంచి రక్షిస్తాయి, చర్మ రంధ్రాలను తగ్గిస్తాయి, ముఖంపై అధిక జిడ్డును నియంత్రిస్తుంది. జిడ్డు గల చర్మం ఉన్నవారికి టమాటా రసం మంచి ఆప్షన్. అంతేకాకుండా మొటిమలతో బాధపడే వారికి టమాటా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని సహజంగా ప్రకాశవంతంగా చేస్తుంది. యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. న్యూట్రిషనిస్ట్ ప్రకారం టమాటా ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ముందుగా తాజా టమాటాని తీసుకోండి. టమాటాని మిక్సీలో వేసి రసంలా తీయండి. ఈ రసాన్ని తీసుకెళ్లి ఐస్ ట్రేలో క్యూబ్స్ స్థానంలో పోయండి. అలాగే కొన్ని గంటలు ఫ్రీజర్లో ఉంచండి. ఐస్ క్యూబ్స్లా టమాటా రసం క్యూబ్స్ రెడీ అయినట్టే. టమాటా జ్యూస్ క్యూబ్స్ తీసుకుని ముఖంపై సర్క్యులర్ షేప్లో సున్నితంగా మసాజ్ చేయండి. కాసేపు మసాజ్ చేసి ఆ తర్వాత శుభ్రమైన చన్నీటితో ముఖాన్ని వాష్ చేసుకోండి. టమాటా క్యూబ్స్ని ఈ విధంగా ఉపయోగించడం వల్ల చర్మం చల్లబడుతుంది. ముఖంపై తెరుచుకున్న రంధ్రాలు బిగుతుగా మారతాయి. ఇలా అప్లై చేయడం వల్ల ముఖంపై రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల చర్మం తక్షణమే ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ చిట్కా అమలు చేయడం చాలా సులువు. వారానికి 2 నుంచి 3 సార్లు అప్లై చేయడం మంచి ఫలితాలు కనిపిస్తాయని శ్వేతాష అంటున్నారు. వారానికి 2 నుంచి 3 సార్లు అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయని శ్వేతాష అంటున్నారు. అంతేకాకుండా మొటిమలు, మచ్చలు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ చిట్కాతో పాటు శ్వేతాష మరికొన్ని క్యూబ్స్ ట్రిక్స్ కూడా చెప్పారు. అవేంటంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బొప్పాయి చర్మ సంరక్షణలో సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే ఎంజైమ్లు చనిపోయిన చర్మాన్ని తొలగిస్తాయి, మచ్చలను తగ్గిస్తాయి, చర్మపు రంగు మెరిసేలా చేస్తుంది. ఇందుకోసం బొప్పాయి రసాన్ని తీసి ఐస్ ట్రేలో ఫ్రీజ్ చేయండి. కొన్ని గంటల తర్వాత బొప్పాయి క్యూబ్స్ రెడీ. వీటితో మీ ముఖానికి మసాజ్ చేయవచ్చు. దీంతో ముఖం గ్లో వస్తుంది. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు చర్మాన్ని డీటాక్స్ చేస్తుంది. మొటిమల్ని తగ్గించి చర్మానికి కొత్త అందాన్ని ఇస్తాయని శ్వేతాష అంటున్నారు. ఈ మూడింటిని కలిపి గ్రైండ్ చేసి ఐస్ ట్రేలో ఫ్రీజ్ చేసి ముఖానికి మసాజ్ చేసుకోవచ్చు. కుంకుమ పువ్వు, పచ్చిపాలు కలిపి వాడటం వల్ల పిగ్మెంటేషన్ తగ్గి ముఖానికి సహజమైన మెరుపు వస్తుంది. మీరు ఈ రెండింటి నుంచి ఐస్ క్యూబ్స్ తయారు చేసి చర్మ సంరక్షణ కోసం ఉపయోగించవచ్చు. శ్వేతాష ప్రకారం ఈ నివారణలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ముఖంపై ఓపెన్ అయిన రంధ్రాల్ని బిగించి తక్షణమే మెరుపునిస్తాయి.